చెప్పండి. సో అందరికీ నమస్కారం. శాంతి సమాజ నిర్మాణమే ధ్యేయంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా వేల కొద్ది వాలంటీర్స్తో కృషి చేస్తుంది. ఈరోజు మనం ఇక్కడ కార్మల్ సేవా సదన్ వద్ద ఉన్నాం. ఇన్నర్ రింగ్ రోడ్లో ఉంది ఇది. ఈరోజు యొక్క విశేషత ఏంటంటే శ్రీ మొవ్వా సుధీర్ శ్వేత దంపతుల కుమారుడు అభినవ్ పుట్టినరోజు సందర్భంగా వారి తాతగారైనటువంటి కట్టా శివాజీ గారు వారి సౌజన్యంతో ఇక్కడ ఉన్నటువంటి మానసిక వికలాంగుల అవసరార్థం నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం అవుతుంది. సో మా ఈ కార్యక్రమంలో మానవతా చైర్మన్ పౌలూరు రమేష్ గారు ఉన్నారు. అదేవిధంగా మా మానవతా కుటుంబ సభ్యులు చావా శివాజీ గారు, కర్ణాటి ఆనంద్ గారు, నల్లమూరి సాంబశివరావు గారు, మేకల రామారావు గారు ఉన్నారు. సో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్నటువంటి ఒక గొప్ప విశేషత ఏంటంటే సభ్యుల ఆర్థిక సాయంతో పాటు సభ్యుల సమయదానం కూడా ఈక్వల్గా చేయడం జరుగుతుంది. అందువల్లే మానవత తక్కువ సమయంలోనే ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ నగరంలో తొందరగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ గుర్తింపు సాధించింది. సో రానున్న రోజుల్లో కూడా దాతల ఆర్థిక సాయం, సభ్యుల సమయదానాన్ని సమన్వయపరుచుకుంటూ ఇతర పౌర సంస్థలతో కూడా స్వచ్ఛంద సంస్థలతో కూడా చేతులు కలుపుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఇదే విధంగా ముందుకు వెళ్తుందని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు మొవ్వా సుధీర్ శ్వేత దంపతుల కుమారుడు అభినవ్ పుట్టినరోజు సందర్భంగా వారి తాతగారి కట్టా శివాజీ గారి సౌజన్యంతో మా కార్మల్ సేవా సదనంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వీరు ఇదివరకే ఇలాగే 2-3 సార్లు ప్రోగ్రాం చేసి వీరి సమయదానానికి సరుకులు ఇలాగ ఇవ్వటము, ఎన్నో కార్యక్రమాలు, భోజన కార్యక్రమాలు చేయటం చాలా ముందుగా మనకెంతో సహకరిస్తూ ఉన్నాడు మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున. ఈరోజు మన మానవతా సంస్థ ప్రతినిధులు మా చైర్మన్ గారు రావటం, మాకు మానవతా సంస్థలో ఉండటం మాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అందులో కార్మిక సేవా సదనం కానీ సుపరిస్థితులు వాళ్ళు చూస్తుంటేనే వాళ్ళ హావభావాలు, నవ్వులు అన్ని చూస్తుంటేనే మీరంతా ఇదిగా ఉన్నారు. ఈ డోనర్స్ ఈ విధంగా ఫ్యూచర్లో కూడా ఈ విధంగా సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఇలాగే మనకి నిత్యావసర సరుకులు కానీ, భోజన కార్యక్రమాలు కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి అభినవ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అభినవ్.